మొత్తం మీద ఇప్పుడు చూడొచ్చు ఒకసారి మీరు ఆహ్, కొంచెం ఎన్నికల అధికారి దగ్గర ఉన్న కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రేము సార్ చెప్పండి. క్యాజువల్ ఎలక్షన్స్ 2025 పులివెందుల జడ్పీటీకి సంబంధించి రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. మనకు ఈ మండలంలో 9 లొకేషన్స్లో 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. వీటిల్లో ప్రిసైడింగ్ ఆఫీసరు, ఏపీఓ, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3 పెట్టాము. ప్రతి లొకేషన్స్లో కూడా మైక్రో అబ్జర్వర్స్ను అపాయింట్ చేశాము. నెక్స్ట్ 3 విలేజెస్లో పక్క విలేజెస్లో ఓటర్లు ఉండడం వల్ల అక్కడ బస్ ఫెసిలిటీ, ఆటోలను కూడా అక్కడ అందుబాటులో ఉంచేట్టు చూస్తున్నాము. అక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. ఎవరైనా ఓటరు తన ఓటు ఎక్కడ ఏ పోలింగ్ పరిధిలో ఉన్నదో తెలుసుకోవడానికి అక్కడ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసాము. అక్కడ సంప్రదిస్తే వాళ్ళు గైడ్ చేస్తారు. మనకు అంతా డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. ఇక సంబంధిత పోలీస్ కేంద్రానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు సిబ్బంది కూడా. నెక్స్ట్ రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత రిసెప్షన్ సెంటరు కడప మను పాలిటెక్నిక్ దగ్గర ఏర్పాటు చేశాము. అక్కడే కూడా కౌంటింగ్ చేస్తారు. అది సార్, పులివెందుల్లో జరిగే 6 గ్రామ పంచాయతీలు కూడా అత్యంత సమస్యాత్మకమైనవి. సో ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇప్పటికే ఇరు పార్టీలు కూడా ఫిర్యాదు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ ఎన్నికలు సాఫీగా సక్రమంగా జరగడానికి కూడా మనం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము. పోలింగ్ బూత్ లోపల బయట కూడా వెబ్కాస్టింగ్ చేస్తారు. మైక్రో అబ్జర్వర్స్ని పెట్టాము. సీసీ కెమెరాలు పక్కగా అన్నింటిలోనూ ఉన్నాయి. అది ఎక్కడ మీ దృష్టికి వచ్చే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన సమస్యాత్మకంలో ఇంకేమైనా జరుగుతాయి అలాంటి చర్యలు? అలా ఏమి స్పెసిఫిక్గా ఏమి లేదండి. ఇప్పటి వరకు మేము అన్నిటినీ పక్కాగా శాంతియుతంగా జరపడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. రైట్, ఓకే. చూడొచ్చు, ఎన్నికల అధికారి మనం చెప్పడం ఏంటంటే, మీరు అన్నట్లు మొత్తం పులివెందులోని ప్రస్తుతం జరుగుతున్న జడ్పీటీసీలకు సంబంధించి 6 జడ్పీటీసీలకు సంబంధించి కూడా అత్యంత శ్రీనివాస్ ప్రధానంగా చూసినప్పుడు ప్రలోభాల పర్వానికి కూడా పెద్ద ఎత్తున తెరలేపారు. ఎలాగైనా గెలవాలని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ₹1000 పంచాలనేటువంటి ఒక పన్నాగంలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన ఏ రకమైనటువంటి అబ్జర్వేషన్ ఉంది? అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు దీనిపైన? అంటే మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా మనం చూస్తున్న ప్రచారంలోనే ప్రలోభాలకి గురి చేయడం, ముఖ్యంగా దీంట్లో వైసీపీ ఉండడం చూసాము. గొడవలకు కూడా మొన్న నల్గొండవారిపల్లిలో గొడవలకు కూడా ఇదే కారణం, ప్రలోభాలకి. ఆ గొడవలు జరిగిన తర్వాత ఇరు పార్టీలు కూడా ఈ ప్రలోభాల పైన ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ లిస్టులో ఉంది. ఎన్నికల కమిషన్ లిస్టులో వీళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత అందరూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అప్రమత్తమయ్యారు. సో ఎలాంటి ప్రలోభాలకు గురి లేకుండా ఎన్నికల అధికారి కూడా మనకి ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే పోలీసులు నిన్న డిఐజీతో కూడా మనం మాట్లాడినాము. ఎలాంటి ఇట్లా ప్రలోభాలకు గురి చేసిన వారిపైన దృష్టి పెట్టాము. నిన్న డిఐజీ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా వారిపైన ఏ పార్టీ అయినా సరే మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే ఈసీ గట్టి ఆదేశాలు జారీ చేసింది అని చెప్పడం కూడా జరిగింది. మొత్తం మీద అయితే ఇప్పటి వరకు మనం చూస్తున్నదైతే ఇరు పార్టీల్లో ముఖ్యంగా వైసీపీ అయితే వాస్తవంగా అంటే డబ్బుల విషయం కూడా ఇట్లా ప్రచారం జరుగుతుంది. ఓటుకు నోటు విషయం కూడా ప్రజల్లో ప్రచారం జరుగుతుంది ఇచ్చినట్లుగా. సో మొత్తం మీద అయితే ఈ ప్రచారంతో పాటు ప్రలోభాలకు కూడా ఇప్పుడు కూడా గురి చేస్తూ ఉన్నారు. అలాగే టీడీపీ నేను ఫిర్యాదులు కూడా ఏం చేశారంటే వీళ్ళు గట్టిగా కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేతిలో పెట్టుకుని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా గట్టిగా చేస్తారేమో అనుమానంతో వాళ్ళ ఎత్తులు అంటే వైసీపీ పార్టీ ప్రధానంగా ఏంటంటే వాళ్ళని బయటికి రానికుండా, అంటే వాళ్ళ వర్గంలో వాళ్ళ వైసీపీ శ్రేణులు చాలా మంది ఓటర్లను బయటికి రానికుండా ఓటు వేయకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. శ్రీహరి రైట్ చూద్దాం శ్రీనివాస్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో మొత్తానికైతే మాత్రం మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉండబోతున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే సిబ్బందికి కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తయింది. ఇక దీనిపైన హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏం కాబోతోంది, అలానే ఈసీ దీనిపైన ఏ రకంగా దృష్టి పెట్టింది అనేది కూడా మనం చూసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. పులివెందుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి విషయం పైన జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్నప్పటికీ దీనికి చాలా ప్రాధాన్యత అయితే మాత్రం సంతరించుకుంది. రామారావు, ఏంటి సడన్గా మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్న తరుణంలో హైకోర్టుకు వైసీపీ వెళ్ళడానికి కారణం ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి? శ్రీహరి, వైసీపీ నేతలైతే మాత్రం ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. పులివెందుల్లో మరికొన్ని గంటల్లో అంటే రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమైన అయ్యే లోపే 6 పోలింగ్ బూతుల్ని మార్చారు అని చెప్పి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్లో ఆయన ప్రధానంగా ఈ 6 పోలింగ్ బూతులు మార్చడం వలన వైసీపీ నేతలను, వైసీపీకి సంబంధించిన సానుభూతి పరులైన ఓటర్లను పోలింగ్ బూతులకు రాకుండా అడ్డుకునేందుకే వేరే ప్రాంతాలకు ఈ పోలింగ్ బూతులను మార్చారని చెప్పి అందులో పేర్కొనడంతో పాటు ఇది ఎన్నికల కమిషన్ కనీసం ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఈ పోలింగ్ బూతులను మార్చివేసింది అని కూడా అందులో పేర్కొన్నారు. అందువలన రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని వెంటనే పోలింగ్ బూతులు గతంలో ఏ స్థానంలో ఉన్నాయో వాటిని యథావిధిగా కంటిన్యూ చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన కోరుకున్నారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు అనుమతించింది. ఈరోజు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈ లంచ్ మోషన్ పిటిషన్పై కూడా వాదనలు ఇరు వర్గాల వాదనలు వినిపించే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకసారి ఎన్నికల ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత, అంటే ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయి నోటిఫికేషన్ ఇచ్చేసి రేపు ఉదయం ఎన్నికలు 7 గంటలకు ప్రారంభమవుతున్న తరుణంలో సహజంగా ఇప్పటి